హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ మొబైల్ బ్రైట్నెస్ని కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బోర్డు మీద ఆన్సర్ క్లారిటీగా కనబడుతుంది. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నుండి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పాను. ఇంకా ఎక్సర్సైజ్లో 294 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్లో ఉన్న ప్రతి బిట్కి నేను ఆన్సర్ చెప్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 1. Mansi purchased a car for 2,50,000 and sold it for 3,48,000. What is the percent profit she made on the car? ఆమె 2,50,000కి కొన్నది. అయితే అమ్మేటప్పుడేమో 3,48,000కి అమ్మింది. సో తక్కువ కొని ఎక్కువ అమ్మింది కాబట్టి లాభం వస్తుంది. ఆ లాభాన్ని ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాలి. సో ప్రాఫిట్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాఫిట్ అంటే 3,48,000 సెల్లింగ్ ప్రైస్లో నుంచి 2,50,000 కాస్ట్ ప్రైస్ తీసేయాలి. తీసేస్తే 34లోంచి 25 తీస్తే 9 వస్తుంది. ఇక రిమైనింగ్ 8,000 అలా ఉంటుంది. సో 98,000 అనేది ప్రాఫిట్. దీన్ని ఇప్పుడు మనం పర్సంటేజ్లో చెప్పాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే ఎలా చెప్తామంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఇంటూ 100 రాస్తే పర్సంటేజ్ వస్తుంది. సో జీరోస్ క్యాన్సిల్ చేయండి. 3 zeros 3 zeros. 50 తోటి 5 times, 50 తోటి 2 times. సో 98 into 2 అంటే ఎంత వస్తుంది? 196/5. 5తో 196 క్యాన్సిల్ చేస్తే 5 3s 46 ఉంటుంది. 5 9s 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 5 2s 10. సో 39.2% అనేది ప్రాఫిట్ పర్సెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇఫ్ సిపి ఈజ్ 2516 అండ్ ఎస్పి ఈజ్ 2272, ఫైండ్ ది పర్సంటేజ్ లాస్. సో ముందు ప్రాబ్లంలో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కున్నాం. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో సిపి ఫస్ట్ ఇచ్చాడు కదా 2516, మరి సెల్లింగ్ ప్రైస్ 2272. సో ఇక్కడేమో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఈ లాస్ ఎంతో చూడండి. 6లోంచి 2 తీసేస్తే 4, ఇంకా 1 ఉంది కదా ఇక్కడ. 11లోంచి 7 తీసేస్తే 4, ఇక్కడ 4 ఉంటుంది. 4లోంచి 2 తీస్తే 2. సో 244 రూపీస్ అనేది లాస్. అయితే ఈ 244 అనేది ఎంత పర్సెంట్? సేమ్ ఇందాకట్లాగే లాస్ బై సిపి 2516 ఇంటూ 100 రాయాలి. 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 4 1, 4 తోటి 4 6 4 2 4 9. 61 into 100 is equal to 6,100/629. సో ఇక్కడ చూడండి 629, ఇదేమో 6,100. దాదాపుగా 9.69% వస్తుంది. సో ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా దీన్ని డివిజన్ చేసినట్లయితే 9.69 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 3లో రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. దీంట్లో అదేంటంటే ప్రతి దాంట్లో సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఒక చోట కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, గెయిన్ పర్సెంట్ ఇచ్చాడు. ఇంకొక చోట కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, లాస్ పర్సెంట్ ఇచ్చాడు. సో రెండిట్లో మనం సెల్లింగ్ ప్రైస్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ దాంట్లో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 56.25 రూపీస్. అయితే 20% గెయిన్ వచ్చింది కాబట్టి 20% గెయిన్ అంటే లాభం వచ్చింది కాబట్టి దీనికి 20% ఎక్స్ట్రా కనుక్కోవాలి. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం 120%గా తీసుకోవాలి. సో దీంట్లో 120% కనుక్కుంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ అనేది ఎల్లప్పుడూ 100%గా ఉంటుంది. ప్రాఫిట్ వస్తేనేమో ఈ 100కి యాడ్ చేయాలి, లాస్ వస్తేనేమో 100లో నుంచి తీసివేయాలి. అదనమాట. అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 26 25, 5తో క్యాన్సిల్ చేస్తే 11.25 వస్తుంది. 11.25 ఇంటూ 6 అంటే 67.50. సెల్లింగ్ ప్రైస్ 67.50. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 80 రూపీస్ 40 పైస్.
రూపాయల అమ్మితే 15% నష్టం వచ్చింది అన్నాడు. సో ఇందాక ప్రాఫిట్ వస్తేనేమో 20% 100కి యాడ్ చేసాం. అలాగే ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి 100లో నుంచి తీసేయండి. 15 తీసేస్తే 85/100 ఉంటుంది. క్యాన్సిల్ చేస్తే 0 0 5 చేత 2 సార్లు 17 సార్లు. సో ఈ 2 చేత 2 40లు 2 రెళ్ళు. సో 17 into 40.2 అంటే 68.34 రూపీస్. 68.34 రూపీస్ దాని సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. A gold bracelet is sold for 14,500 at a loss of 20%. What is the cost price of the gold bracelet? ఒక గోల్డ్ బ్రాస్లెట్ని 14,500కి అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది అన్నాడు. ఒక వస్తువు యొక్క అసలు ధర ఎప్పుడైనా 100%గా తీసుకోవాలి. ఇప్పుడు 20% నష్టానికి అమ్మాడు అంటే సో తగ్గించి అమ్మాడు కాబట్టి ఆ 20ని ఇందులోంచి తీసేయండి. తీసేస్తే ఆ వస్తువుని 80%కి అమ్మినట్టు. సో ఆ 80% ధర 14,500 14,500 అవుతుంది. అప్పుడు మనకి ఏం కావాలి? దాని ఒరిజినల్ ప్రైస్ ఈ 100% ఎంతో కనుక్కోవాలి. సో ఈ గీత యారో మార్క్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఈక్వల్ అని అర్థం. 80% అంటే 14,500 అయితే 100% అంటే ఎంత? సో క్యాన్సిల్ చేయండి లేదా దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి 80ని బైలో రాయాలి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను బోర్డు మీద చెప్తాను మీకు. ఇంటూ 100 బైలో ఈ 80 రాయాలి. ఎప్పుడైనా ఇంతే 2 క్రాస్ మల్టిప్లై చేసి బైలో ఇది రాయాలి. సో 20 తోటి 4 టైమ్స్ 20 తోటి 5 టైమ్స్ 4 చేత క్యాన్సిల్ చేస్తే 4 3లు 4 6లు 4 2లు 4 5లు. సో 3625 into 5 అంటే 18,125 రూపీస్ అనేది దాని యొక్క అసలు ధర. సో నష్టానికి అమ్మడం వల్ల 14,500 అయింది. ఎగ్జాంపుల్ 5. The owner of a cell phone charges his customer 23% more than the cost price. If a customer paid 7,011 for a cell phone, then what was the cost price of the cell phone? ఒక మొబైల్ ఫోన్ని సెల్ ఫోన్ ఓనర్ 23% అధిక ధరకి అమ్ముతున్నాడు. అయితే ఒక కస్టమర్ ఏం చేశాడు? 7,011 రూపాయలు చెల్లించాడు. అయితే దాని యొక్క అసలు ధర ఎంత? అతను 23% పెంచకుండా ఉంటే దాని యొక్క అసలు ధర కనుక్కోవాలి. ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే సేమ్. ఇందాకే ఏం చేశాడు? 20% లాస్ వస్తే మనం 100లోంచి 20 తీసేసాం. ఇప్పుడు అలాగే 23% హయ్యర్ ఎక్కువకి అమ్ముతున్నాడు కాబట్టి 100కి 23 యాడ్ చేస్తే 123% అవుతుంది. సో ఆ 123% అనేది దేనికి సమానం అంటే కస్టమర్ ఎంత పే చేశాడు? 7,011 7,011 రూపీస్ పే చేశాడు. అయితే ఆ 7,011 రూపీస్ అనేది 123%కి ఈక్వల్ అవుతుంది. ఆ మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%ఏ కాబట్టి 100% కనుక్కోవాలి. సో చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేసి 7011 into 100 బైలో 123 రాయాలి. ఇప్పుడు ఇవి 3తో క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఇవి 2 3 చేత 4 1 3 చేత 2 3 3 7. సో 41 చేత ఇది క్యాన్సిల్ అవ్వాలి. 41 చేత 57 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 57 into 100 అంటే 5,700 అనేది దాని యొక్క ఒరిజినల్ కాస్ట్. అతనేమో 23% ఎక్కువ లాభానికి అమ్మడం వల్ల 7,011 రూపాయలు అయింది. ఎగ్జాంపుల్ 6. షాలు sold a mobile phone at the cost of 1,950 rupees at a loss of 25%. At what cost will she have to sell it to get a profit of 30%? ఇప్పుడు 1950కి అమ్మడం వల్ల 25% లాస్ వచ్చింది. అయితే 30% లాభం రావాలంటే దానిని ఎంతకు అమ్మాలి అనేదే క్వశ్చన్. సో లాస్ 25% వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతకి అమ్మినట్టు ఆ వస్తువుని?
75%కి అమ్మినట్టు. అయితే ఈ 75% అనేది అక్కడ మనీ ఇచ్చాడు చూడండి, 1950 రూపీస్ ఇచ్చాడు కదా. సో 75% అంటే 1950కి ఈక్వల్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ కనుక్కోవాలి. ఒరిజినల్ ప్రైస్ ఎల్లప్పుడూ 100%ఏ కదా. సో 100% అంటే ఎంతో కనుక్కోవాలి. రెండింటిని మల్టిప్లై చేసి బైలో 75 రాయాలి. దాని బదులు నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తాను చూడండి ఎలాగో. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు, ఇవి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. 75 అనేది 25తో పోతుంది. 25 3s 25 4s. ఇప్పుడు ఈ 3 చేత ఇది క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. సో 3 చేత 6 5 చివర 0. సో 4 into 650. 4 into 650 అంటే 2600 అనేది దాని ఒరిజినల్ కాస్ట్, ఆ వస్తువు యొక్క ఒరిజినల్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం కావాలి, మనకి క్వశ్చన్లో 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి. సో చూడండి, 30% ప్రాఫిట్ అంటే ఇదేమో 100%. మరి ఇప్పుడు 30% రావాలంటే 130% కనుక్కోవాలి. 2600లో 130% కనుక్కుంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్. 26 into 130 3380 రూపీస్. 3380కి అమ్మితే ఆ వస్తువు 30% లాభం వస్తుంది. ఇదే ప్రాబ్లంని ఇంత ప్రాసెస్ కాకుండా జస్ట్ 2 స్టెప్స్లో కూడా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేశాడు, 25% లాస్ అంటే 75%కి అమ్మాడు. అది 1950కి సమానం అని రాశాం. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, 30% ప్రాఫిట్కి రావాలంటే ఎంతకి అమ్మాలి అని అన్నాడు కదా. సో ఇక్కడ 100% బదులు మనం డైరెక్ట్గా 130% రాసామనుకోండి, ఆ 130% ఎంతో తెలిసిపోతుంది. ఆ 130%ఏ కదా 3380 అంటే. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 5 చేత 5 15లు, 5 2 5 6లు. సో 15 చేత ఇది క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 15 1లు, 15 3లు. సో 26 into 130 సేమ్ అలాగే 3380. సో ఇది ఈజీగా ఉంటుంది. ఇది ఎప్పుడంటే మనకి బేసిక్స్ అన్నీ వచ్చినప్పుడు ఇలాగ డైరెక్ట్గా చేయొచ్చు. ఇది మాత్రం బేసిక్స్ రానోళ్ళు స్టార్టింగ్ ఒరిజినల్ ప్రైస్ కనుక్కొని దాంట్లో 130% కనుక్కోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. A television manufacturer earns 20% profit by selling each TV set for 14,400. If the production cost is increased by 15%, what should be the new selling price of a set so as to gain 15%? ఇక్కడ టెలివిజన్ తయారీదారుడు 14,400కు ఒక టీవీని అమ్మి 20% లాభం పొందుతాడు. సో 20% లాభం పొందుతాడు అంటే ఈ 14,400 అనేది 120% అవుతుందని మన మైండ్లోకి రావాలి. ఇఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, అయితే ఉత్పత్తి రేటు 15% పెంచారు. ఉత్పత్తి రేటు అంటే ఆ టీవీ యొక్క భాగాల రేటుని 15% పెంచితే ఇప్పుడు అతనికి పడే కాస్ట్ ప్రైస్ మారుతుంది. సో ఆ కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాని మీద మనం 15% ప్రాఫిట్ చూసుకోవాలి. ఫస్ట్ 120% అనేది 14,400 అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అసలు రేటు కనుక్కుందాం. స్టార్టింగ్లో అసలు రేటు కనుక్కుందాం. 100% అంటే ఎంతో చూద్దాం. సో ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు, ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో 20 చేత 5 times, 20 చేత 6 times, 6 చేత 2400. సో 2400 into 5 అంటే 12,000 అవుతుంది. సో స్టార్టింగ్లో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 12,000 అయితే అతను 20% ప్రాఫిట్తో 14,400కి అమ్మాడు. ఇప్పుడు దీంట్లో ప్రొడక్షన్ కాస్ట్ 15% పెరిగిందంట. సో ఈ 12,000కి 15% ఎంతో చూడండి. 10% అంటే 1200, 5% అంటే 600. సో 15% అంటే 1200 ప్లస్ 600, టోటల్గా 1800 పెరిగింది. సో 13,800 రూపీస్ అయింది. ఇప్పుడు
కొత్తగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన తర్వాత. ఇప్పుడు ఈ రేటు మీద వ్యాపారస్తుడు 15% ప్రాఫిట్కి అమ్మాలి. సో 13,800లో 15% ప్రాఫిట్ కాబట్టి దాన్ని 100కి యాడ్ చేయండి. ఏమవుతుంది? 115% అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. 0000 క్యాన్సిల్. 138 into 115 అంటే 15,870 రూపీస్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. A book was sold for 27.50 rupees with a profit of 10%. If it were sold for 25.75 rupees, then what would have been the percentage of profit or loss? ఒక బుక్ని ₹27.50కి అమ్మితే 10% లాభం వస్తుంది అన్నాడు. 10% లాభం వచ్చింది కాబట్టి దాని అసలు రేటు 100% అనుకుంటే 10% ప్రాఫిట్ అంటే 110%కి అమ్మినట్టు. సో 110% అనేది ఇక్కడ ఎంతకి అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా, 27.50, ₹27.50 ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ 10% ప్రాఫిట్ లేకుండా దాని అసలు కాస్ట్ ఎంతో కనుక్కుందాం. 100% ఎంతో కనుక్కుంటే ఆ బుక్ అసలు రేటు వస్తుంది. సో అప్పుడు రెండోసారి ₹25.75కి అమ్మాడు కదా, అప్పుడు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా ఈజీగా తెలుస్తుంది. సో 100% కనుక్కుంటే 0 క్యాన్సిల్. 11 చేత 27ని క్యాన్సిల్ చేయండి. 11 2s పాయింట్ ఉంది కాబట్టి మధ్యలో పాయింట్. 75లో 55 5 టైమ్స్. సో పక్కన 0. 10 into 2.50. 10 into 2.50 అంటే 25 రూపీస్ అవుతుంది. ఎందుకంటే 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఒక ప్లేస్ తర్వాతకి వెళ్తుంది, అప్పుడు అది 25 అవుతుంది. సో ఆ బుక్ యొక్క కాస్ట్ 25 రూపీస్. నెక్స్ట్ ఏమన్నాడు? ₹25.75కి అమ్మితే 25.75కి అమ్మితే ప్రాఫిటా లాసా, లాభమా నష్టమా, అయితే అది ఎంత పర్సెంట్? చూడండి, దాని అసలు కాస్ట్ ₹25. మరి రెండోసారి అమ్మిందేమో ₹25.75. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉందంటే 75 పైస్. సో 0.75 అనేది ప్రాఫిట్. అయితే ఒరిజినల్ ప్రైస్ 25 ఇంటూ 100. ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది. సో 25 చేత 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 75 into 4 అంటే 300. సో 300 ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 3% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. If the cost price is 96% of the selling price, then what is the profit percent? క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో 96%, అంటే కొన్న ధర అమ్మిన ధరలో 96%. ఒక్కసారి దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ని 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ అనుకుంటే మరి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? అమ్మిన వెలలో 96% అని ఇచ్చాడు కదా. సో ఈ 100లో 96% అంటే 96 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు లాభమా నష్టమా అంటే లాభం, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ 4 రూపీస్ అనమాట. సో 4 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు ఎంత పర్సెంట్? ఈ 4 అనేది కాస్ట్ ప్రైస్ సిపి 96 మీద మనం కనుక్కోవాలి. ఇంటూ 100. 4 చేత క్యాన్సిల్ చేస్తే 24. సో 4 6 4 25. సో 25/6 అంటే 4 1/6% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. A manufacturer makes 800 articles at a cost of 1.50 per article. He fixes the selling price such that if only 600 articles are sold, he would make a profit of 30% on his outlay. However, he sold 620 articles at this price. Find the actual profit percent of the total outlay, assuming that the unsold articles are useless. అయితే ఒక తయారీదారుడు
800 ఆర్టికల్స్ని ఒక్కొక్కటి ₹1.50కి అమ్మాడు అని అన్నాడు. సో వీటి యొక్క మొత్తం కాస్ట్, మొత్తం అసలు ధర ఎంతో చూద్దాం. మొత్తం 800 ఆర్టికల్స్ని ఒక్కొక్కటి ₹1.50 అమ్మితే మొత్తం ఎంత కాస్ట్ అవుతుందో చూడండి. 800 ఇంటూ ₹1, 800 రూపీస్, 800 ఇంటూ 50 పైస్, ₹400. సో టోటలు 1200 రూపీస్ అతనికి కాస్ట్ ప్రైస్ అయింది. ఒక్కొక్క ఆర్టికల్ రేట్ని ఇంత అని ఫిక్స్ చేసేసాడు. ఫిక్స్ చేసి అందులో 600 అమ్మితే చాలు ఈ 1200 మీద 30% లాభం పొందుతాడు అని అన్నాడు. సో అప్పుడు ఆ 600 ఆర్టికల్స్ రేటు ఎంత అయి ఉంటుంది అంటే, ఈ ఓవరాల్గా ఈ మొత్తం రేటులో 30% లాభం అని అంటే 130% తీసుకుంటే ఆ 600 ఆర్టికల్స్ రేట్ ఎంతో తెలుస్తుంది. క్యాన్సిల్ చేస్తే 156, 12 ఇంటూ 13 అంటే 156, పక్కన 0. సో ₹1560 ఈ 600 ఆర్టికల్ యొక్క రేటు అవుతుంది. అయితే అతను ఎన్ని అమ్మాడంటే, అలాంటివి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసుకున్నాడని చెప్పాను కదా, ఒక్కొక్క ఆర్టికల్ రేటు, ఆ రేటుతో 620 ఆర్టికల్స్ అమ్మాడంట. 620 ఆర్టికల్స్ అమ్మితే ఇంకా ఎంత మిగిలిపోయినాయి? 180 ఆర్టికల్స్ మిగిలిపోయినాయి. ఆ మిగిలిన ఆర్టికల్స్ ఆ అమ్మనివి యూజ్లెస్గా తీసేయమన్నాడు. ప్రాబ్లంలో చివరి లైన్లో యూజ్లెస్ అనుకోండి. అప్పుడు ఈ 620 అమ్మినప్పుడు ఈ ఓవరాల్ ప్రైస్ మీద ఎంత లాభం వస్తుంది దాన్ని పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు. సో 600 ఆర్టికల్స్ ₹1560 అయితే 620 ఆర్టికల్స్ ఎంత అవుతుంది అంటే 1560/600. ఇప్పుడు ₹1560, 600 ఆర్టికల్స్ అయినాయి. ఒక్కొక్కటి ఎంతో ఇలా చేస్తే తెలుస్తుంది. సో అలాంటివి 620 కదా, ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0. సో 6 చేత క్యాన్సిల్ చేయండి. 6 రెళ్ళు 12, 6 6లు 36. సో 26 ఇంటూ 62, 1612 వస్తుంది. ₹1612. 620 ఆర్టికల్స్ 1612కి అమ్మాడు. కానీ అతను కొన్న వెల ఎంత అంటే 800 ఆర్టికల్స్ 1200కే కొన్నాడు. మరి ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్సే కదా లాభం అంటే. సో 1200కి 1612కి మధ్య డిఫరెన్స్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 412. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే, సో దానికి కొన్న వెల ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 412/12 అంటే 12 3 36, 52 ఉంటుంది. 12 4 48, 4 ఉంటుంది. 4/12 అంటే 1/3. 4/12 అంటే 1/3%. సో 34 1/3% అనేది ప్రాఫిట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 items is equal to the purchase price of 25 items. వాట్ ఈస్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? దీన్ని షార్ట్కట్లో చేద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కదా. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 items ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్, కాస్ట్ ప్రైస్ అంటే అక్కడ పర్చేజ్ ప్రైస్ అన్నాడు. సో కొన్న వెల అన్న పర్చేజ్ ప్రైస్ అన్న ఒకటే. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 items. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కాస్ట్ ప్రైస్ ఇటు ఇంటూలో ఉంది కదా, దీన్ని ఇటు తీసుకొని రండి. కాస్ట్ ప్రైస్ని ఈ 30ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు తీసుకొని వెళ్ళాలి. చూడండి, ఇటు ఇంటూలో ఉంది, ఇటువైపు వస్తే బై అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 30 ఇంటూలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే బైలోకి వెళ్తుంది. సో 25/30. సో చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఏమో 25 రూపీస్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమో 30 రూపీస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఆ లాస్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 కదా. సో 5 దీని పర్సంటేజ్ కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ రాయాలి, 5/30 ఇంటూ 100 రాయాలి. సో 5 1 5 6, 1/6 ఇంటూ 100 అంటే 16 2/3% అవుతుంది. ఏంటది? లాస్ అన్నమాట.
లాస్ ఎందుకు వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 25కి అమ్మాడు, 30 రూపాయలకి కొనుక్కొని 25కి అమ్మితే 5 రూపాయలు లాస్ వచ్చింది. సో ఆ లాస్ ఎంత అంటే 16.2/3% అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. By selling 33 meters of cloth, one gains the selling price of 11 meters. Find the gain percentage. ఒకడు 33 మీటర్ల క్లాత్ని అమ్మడం ద్వారా 11 మీటర్లు లాభం పొందాడు. అయితే ఆ లాభ శాతం ఎంత? సో 33 మీటర్లు అమ్మితే 11 మీటర్లు లాభం వచ్చిందంటే దాని అసలు ధర ఎంత? చూడండి, 33 మీటర్లు 33 రూపాయలు అనుకుందాం. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. మరి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నాడు. ఎంత? 33 మీటర్లు 33 రూపాయలు అయితే 11 మీటర్లు ప్రాఫిట్ వస్తే 11 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో మరి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? అమ్మిన వెలలో నుంచి లాభాన్ని తీసేస్తే దాని యొక్క కొన్న వెల వస్తుంది 22 అన్నమాట. సో 22 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, 33 అనేది సెల్లింగ్ ప్రైస్, 11 అనేది ప్రాఫిట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ 11 రూపీస్ బై కాస్ట్ ప్రైసే రాయాలి ప్రతిసారి. లాస్ పర్సెంట్ కనుక్కోవాలన్నా, నష్ట శాతం అన్నా, లాభ శాతం కనుక్కోవాలన్నా ఆ లాభాన్ని కొన్న వెల మీదే కనుక్కోవాలి. ఇంటూ 100 రాస్తే పర్సంటేజ్ వస్తుంది. 11 ఒకట్లు, 11 రెళ్ళు, 2 ఒకట్లు, 2 50 ఈజ్ ఈక్వల్ టు 50% ప్రాఫిట్ ఉంది అతనికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. A vendor bought bananas at 6 for 10 rupees and sold them at 4 for 6 rupees. Find his gain or loss percent. దీన్ని నేను షార్ట్ కట్లోనే చెప్తాను. చూడండి, 6 బనానాలు, 6 అరటి పళ్ళు 10 రూపాయలకి కొన్నాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రూట్స్ని లెఫ్ట్ సైడే రాయాలి, వాటి యొక్క కాస్ట్ రేట్లని రైట్ సైడే రాయాలి. అలా వచ్చేటట్టు చూడండి. 6 బనానాస్ 10 రూపీస్, అలాగే 4 ఫర్ 6 రూపీస్ అన్నాడు కదా. 4 బనానాస్ ఎంత అన్నాడు? 6 రూపీస్ అని అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం విడగొట్టుకోవాలి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ వస్తువులన్నీ కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి, ఇటు సైడ్ వాటి రేట్లన్నీ సెల్లింగ్ ప్రైస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. చూడండి, క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు యారో మార్కు డౌన్గా ఉన్నది ఇటువైపు నుంచి ఇక్కడ రాయాలి. అంటే 4 × 10 40, అలాగే 6 × 6 36. సో కాస్ట్ ప్రైస్ అనేది 40 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అనేది 36 రూపీస్. ఇప్పుడు మరి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాభమా నష్టమా అంటే నష్టం. ఎంత నష్టం అంటే 4 రూపీస్ లాస్. చూడండి, రెండు మధ్య డిఫరెన్స్ 4 కదా. సో కాస్ట్ ప్రైస్ 40, సెల్లింగ్ ప్రైస్ 36. 4 బై కాస్ట్ ప్రైస్ మీదే కదా పర్సంటేజ్ చూడాల్సింది. 40 × 100. సో 0 0 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 10% అన్నమాట. లాస్, అది లాస్ వచ్చింది 10%. ఎగ్జాంపుల్ 14. A vendor sells 10 clips for ₹1, gaining thereby 40%. How many clips did he buy for ₹1? అతను రూపాయికి ఎన్ని క్లిప్పులు కొన్నాడు అనేది క్వశ్చన్. అయితే 10 క్లిప్పులు అమ్మితే అతనికి 40% ప్రాఫిట్ వచ్చింది. రూపాయికి 10 క్లిప్పులు అమ్మాడు. అయితే రూపాయికి ఎన్ని క్లిప్పులు కొన్నాడు అని అన్నాడు. సో అతను రూపాయికి ఎక్కువ క్లిప్పులు కొని తక్కువ క్లిప్పులు అమ్మితేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో 10 అమ్మటం వల్ల 40% ప్రాఫిట్ ఉంది. అంటే అతను రూపాయికి ఇంకా ఎక్కువ కొన్నట్టే కదా అర్థం. సో ఇప్పుడు దీన్ని, ఈ మోడల్ని ఎలా చేయాలంటే 100% అంటే అతను అమ్మిన 10 క్లిప్పులుగా తీసుకోవాలి. ఇప్పుడు అతనికి 40% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 140% అంటే ఎంతో తెలుసుకోవాలి. సో 140% అంటే ఎన్ని క్లిప్పులు అనేవి వస్తాయి. 100% అయితే 10 క్లిప్పులు అయితే 140 అంటే ఎన్ని క్లిప్పులో తెలుసుకోవాలి. సో చూడండి, 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు, ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తే 14 × 1 14. అంటే అతను రూపాయికి 14 క్లిప్పులు కొనుక్కొని
10 క్లిప్పులు మాత్రమే అమ్మాడు, అంటే రూపాయికి 10 చొప్పున అమ్మాడు. సో అతను 4 మిగిల్చుకున్నాడు కాబట్టి 40% ప్రాఫిట్ వచ్చింది. ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, అది చెప్పగానే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15. A vendor bought buttons at 6 for a rupee. How many for a rupee must he sell to gain 20%? సో ఇది కూడా సేమ్ మోడల్. ఇక్కడ గెయిన్ 20% అన్నాడు కాబట్టి, లాభం వచ్చింది కాబట్టి, అతను 6 బటన్స్ 1 రూపాయికి కొన్నాడు కదా, సో దానిని 120%గా తీసుకోవాలి. సో 120% అంటే 6 బటన్స్. అతను అమ్మేటప్పుడు ఏం చేయాలి, తక్కువ అమ్మితే కదా లాభం వచ్చేది. అందుకే నేనేం చేశాను, ఆ లాభాన్ని 100కి యాడ్ చేసి ఆ 6 బటన్కి ఈక్వల్ చేశాను. ఇప్పుడు చూడండి, 100% అంటే ఎంతో తెలుసుకుంటే, ఇప్పుడు 120 అంటే 6, 100 అంటే ఎంతో తెలుసుకుంటే అతనికి ఈ 20% ప్రాఫిట్ ఉంటుంది కదా. సో ఎన్ని బటన్సో చూద్దాం. 25లు, 26లు, 6 క్యాన్సిల్, ఇక్కడ 1 ఉంటుంది, 5 into 1 5. సో అతను రూపాయికి 5 బటన్స్ కనుక అమ్మితే ఖచ్చితంగా అతనికి 20% ప్రాఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16. A grocer purchased 80 kg of sugar at 13.50 per kg and mixed it with 120 kg sugar at 16 rupees per kg. At what rate should he sell the mixture to gain 16%? ఒక వ్యక్తి వర్తకుడు 80 కేజీల షుగర్ని కేజీ 13.5 చొప్పున కొన్నాడు. అయితే ఇంకొక 120 కేజీలని కేజీ 16 రూపాయల చొప్పున కొని రెండింటిని మిక్స్ చేసి 16% లాభం పొందడానికి కేజీ ఎంతకి అమ్మాలి, అది తెలుగులో క్వశ్చన్. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, అసలు కాస్ట్ ప్రైస్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఏం చేశాడు, 80 కేజీ షుగర్ కొన్నాడు, ఒక్కొక్క కేజీ 13.50. అలాగే నెక్స్ట్ 120 కేజీ ఉంది ఇంకొకటి, అది వచ్చేసరికి కేజీ 16 రూపీస్. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే అతని యొక్క కాస్ట్ ప్రైస్ మొత్తం తెలుస్తుంది. 80 into 13.50 అంటే 1080 వస్తుంది. అలాగే 120 into 16 అంటే 1920 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే 3000 రూపీస్ అనేది అతడు కొనుక్కున్న రేట్ అనమాట. మొత్తం 80 కేజీ 120 కేజీ మొత్తం 200 కేజీస్ అతనికి 3000 రూపీస్ కాస్ట్ అయింది. అయితే ఇప్పుడు 16% ప్రాఫిట్ రావాలి. సో ఈ 3000లో 16% ఎంతో చూడండి. 3000లో 10% అంటేనేమో 300, 6% అంటేనేమో 36లు 180. సో మొత్తం 480, మొత్తం 3480 అనేది 16%తో కలిపి ఆ రేటు. ఇప్పుడు ఈ 200 కేజీలు ఒక్కొక్క కేజీ ఎంత రేట్ అయిందో చూడండి. 2తో క్యాన్సిల్ చేస్తే 200, 2 17, 4 0. సో బైలో 100 ఉంది కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. సో 17.50 per kg, 17.40 rupees per kg. Next example 17. Pure ghee costs 100 rupees per kg after adultering it with vegetable oil costing 50 rupees per kg. A shopkeeper sells the mixture at the rate of 96 per kg, thereby making a profit of 20%. In what ratio does he mix the two? షాప్కీపరు స్వచ్ఛమైన నెయ్యి 100 రూపాయలు పర్ కేజీ, అలాగే ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ 50 రూపీస్ పర్ కేజీగా ఉన్న రెండింటిని మిక్స్ చేసి కేజీ 96 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 20% లాభం వస్తుంది. అయితే ఆ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేశారు అనేదే క్వశ్చన్. అయితే దీన్ని ఎలిగేషన్ మోడల్లో చేయాలి, ఎందుకంటే రెండు వేరువేరు ఇచ్చి ఆ రెండింటికి సంబంధించిన రేటు ఇంకొకటి ఇచ్చాడు. సో ఇలాంటివన్నిటిని ఎలిగేషన్ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా వస్తాయి. సో ఫస్ట్ ప్యూర్ ఘీ స్వచ్ఛమైన నెయ్యి 100 రూపీస్ పర్ కేజీ, అలాగే ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ 50 రూపీస్ పర్ కేజీ. అయితే ఈ రెండింటిని ఏం చేశాడు, మిక్స్ చేసి 96 రూపీస్ పర్ కేజీ అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ 20% ప్రాఫిట్ని 96లోంచి కట్ చేసేసి
ఒరిజినల్ ప్రైస్ని ఇక్కడ రాయాలి, ఎందుకంటే ఇవి రెండు ప్రాఫిట్ లేకుండా ఉన్న ప్రైసెస్ కదా. సో అందువల్ల ఇక్కడ కూడా మనం వాటి యొక్క అసలు రేటు రాయాలి. సో 96 అనేది 120% లాభంతో కలిపి 120% అన్నమాట. సో 120% అంటే 96 అయితే 100% అంటే ఎంతో తెలుసుకుంటే దాని యొక్క అసలు రేటు వస్తుంది. సో 26s 25s ఈ 6 చేత క్యాన్సిల్ చేస్తే 16 వస్తుంది. 5 into 16 80. సో దాని అసలు రేట్ అయితే 80, అతను 20% ప్రాఫిట్తో 96కి అమ్మాడు. ఇక్కడ ఇప్పుడు 80 రాయాలి. చూడండి, 100లోంచి 80 తీసేస్తే 20, 80లో నుంచి 50 తీసేస్తే 30. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, ఇంకా మిగిలింది 3. 3:2 రేషియోలో ఈ రెండింటిని అతడు కలిపాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18. A dishonest dealer professes to sell his goods at cost price but uses a weight of 960 grams for a kg weight. Find his gain percent. ఒక మోసపూరిత వ్యాపారి ఏం చేస్తున్నాడంటే కేజీకి బదులుగా 960 గ్రాములు వాడుతున్నాడు. అయితే అతని యొక్క లాభ శాతం ఎంతో కనుక్కోవాలి. సో కేజీకి బదులుగా 960 గ్రామ్సే వాడుతున్నాడు కాబట్టి అతనికి ఎన్ని గ్రాములు ప్రాఫిట్ ఉంటుంది? 40 గ్రాములు లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ 40 గ్రాములు అనేది ఎంత పర్సెంట్ చూసుకోవాలి. సో 40 grams బైలో 960 రాయాలి, ఎందుకంటే అతను 1000 గ్రాములు ఇవ్వటం లేదు, అతను ఇస్తుంది 960 గ్రాములే. కాబట్టి అతని కొన్న వెల 960 గ్రాములుగా తీసుకోవాలి. సో దాని మీద 40 grams క్యాలిక్యులేట్ చేయాలి, కానీ బైలో 1000 రాయకూడదు. ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 424s 4 6 425. సో 25/6 అంటే 4/1/6% అన్నమాట. సో అతని ప్రాఫిట్ 4/1/6%. ఇంపార్టెంట్ మోడల్. ఎగ్జాంపుల్ 19. A shopkeeper advertises for selling a cloth at 4% loss. However, by using a false meter scale, he actually gains 25%. What is the actual length of the scale? ఇక్కడ మీటర్ స్కేల్ అని క్లియర్గా ఇచ్చాడు. సో మీటర్ స్కేల్లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయంటే 100 సెంటీమీటర్స్ ఉంటాయి కదా. అయితే అతను అమ్మేటప్పుడు 4% లాస్ అవుతున్నాడు క్లాత్లో. అయితే 4% ఎంత? 4% అంటే 4 సెంటీమీటర్సే కదా. సో తీసివేస్తే 96 సెంటీమీటర్స్ అతనికి కాస్ట్ అవుతుంది. అయితే అతను ఈ 96 సెంటీమీటర్స్లోనే స్కేల్ని తప్పు స్కేల్ ఉపయోగించడం వల్ల అతనికి ఈ క్లాత్లో, ఈ 96 సెంటీమీటర్ క్లాత్లో 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు 100 సెంటీమీటర్స్లో 4% లాస్ అంటే 4 సెంటీమీటర్స్ తీసేస్తే 96 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ 96 సెంటీమీటర్స్లో అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే అతను ఫాల్స్ స్కేల్ ఉపయోగించాడు కాబట్టి. సో ఈ 96 అంటే 125%, ఎందుకంటే 25% ప్రాఫిట్ కదా, అందువల్ల 125%గా తీసుకోవాలి. మరి ఇప్పుడు స్కేల్ యొక్క యాక్చువల్ లెంత్ అంటే అతను వాడే స్కేల్ 100% ఎంతో తెలుసుకోవాలి. 25 5s 25 4s. సో 4 into 96 బైలో ఈ 5 రాసేయాలి. 5 రాసేస్తే మనకి 76.8 సెంటీమీటర్స్ వస్తుంది. అతను 76.8 సెంటీమీటర్ స్కేల్ యూజ్ చేయడం వల్ల అతనికి 96 సెంటీమీటర్స్లో 25% ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ 21. If the manufacturer gains 10%, the wholesale dealer 15%, and the retailer 25%, then find the cost of the production of a table, the retail price of which is 1265. ఒక టేబుల్ని మ్యానుఫ్యాక్చరరు 10% లాభంతో
ఇంకొక హోల్సేల్ డీలరు 15% లాభంతో, అలాగే రిటైలరు 25% లాభంతో ఆ వస్తువుని 1265కి అమ్మారు. వీళ్ళెవ్వరూ ఈ లాభాలని తీసుకోకుండా ఉంటే దాని యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో చూడండి, స్టార్టింగ్ ప్రైస్ని మనం ఎక్స్ అనుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ని కనుక ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ ఎవరు తీసుకున్నారు? మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడు? 10% ప్రాఫిట్ తీసుకున్నాడు కదా దీని మీద. అయితే ఇప్పుడు 10% ప్రాఫిట్ అంటే 110/100. మళ్ళీ నెక్స్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? అది హోల్సేల్ డీలర్కి వెళ్ళింది. హోల్సేల్ డీలరు దీని మీద మళ్ళీ ఏం చేశాడు? 15% ప్రాఫిట్ తీసుకున్నాడు కాబట్టి 115/100 ఇంటూ, అలాగే నెక్స్ట్ రిటైలర్ వచ్చాడు. నెక్స్ట్ రిటైలర్ ఏం చేశాడు? ఈ మొత్తం రేటు మీద 25% లాభం పొందాడు. సో 125/100. చివరికి దాని యొక్క రేటు ఏమైందంటే వీళ్ళంతా లాభాలు తీసుకోగా 1265 రూపాయలుగా మారింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కుంటే దాని యొక్క స్టార్టింగ్ రేటు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 0 0 క్యాన్సిల్. 25 5లు 25 4లు. సో 5 చేత దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 2. ఈ డినామినేటర్లో ఉన్న అంకెలన్నింటినీ మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిద్దాం. సో ఇటు డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తాయి. ఈ న్యూమరేటర్లో ఉన్నవి ఈజ్ ఈక్వల్ టు అవతలకు పోతే డినామినేటర్లోకి వెళ్తాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1265 ఇంటూ 2 ఇంటూ 4 8 8 ఇంటూ 100 800 బైలో చూడండి ఇక్కడ ఏం మిగిలిపోయినాయో 115 ఇంటూ 11 మిగిలిపోయినాయి. 11 తోటి క్యాన్సిల్ చేస్తే 11 1s 11 1s 11 5s. సో 115 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ 800 మిగిలిపోయింది. సో దాని యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే 800 రూపీస్. ఎగ్జాంపుల్ 22. Monica purchased a pressure cooker at 9/10 of its selling price and sold it at 8% more than its selling price. Find her gain percentage. సో ఫస్ట్ ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుందాం. 100 అనుకుంటే ఆమె ఏం చేసిందంటే ఈ సెల్లింగ్ ప్రైస్లో 9/10కి కొన్నది. 9వ 10వ వంతుకి ఆమె కొనుక్కుంది. సో ఇందులో 9/10వ వంతు అంటే ఎంత? 90 కదా. సో 0 0 క్యాన్సిల్ అంటే 10 into 9 90 అవుతుంది. అంటే ఆమె 90 రూపాయలకి కొనుక్కుంది. అయితే అమ్మేటప్పుడు మాత్రం ఏం చేసింది? సెల్లింగ్ ప్రైస్ మీద 8% ఎక్కువ అమ్మింది. అంటే సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు కదా, దాని మీద 8% ఎక్కువ అంటే 8 రూపాయలు ఎక్కువకి అమ్మింది. అంటే అప్పుడు ఆమె ఆ వస్తువుని 108కి అమ్మింది. కొనుక్కునేటప్పుడేమో 90కి కొన్నది, అమ్మేటప్పుడేమో 108కి అమ్మింది. అయితే ఇప్పుడు ఆమె లాభ శాతం ఎంత? రెండిటి మధ్య డిఫరెన్స్ చూడండి. 18 రూపీస్ కదా. 18 ఆమె ఎంత కొన్నది? 90కి. సో కొన్న వేల 90 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 9 తోటి 2 సార్లు 2 10లు 20. సో 20% ప్రాఫిట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 23. An article is sold at a certain price. By selling it at 2/3 of that price, one loses 10%. Find the gain percent at original price. ఒక అతను ఒక రేటుకి అమ్ముతాడు. ఒక వస్తువుని తనకు నచ్చిన రేటుకి అమ్ముతాడు. కానీ దాన్ని ఆ వస్తువులో 2/3 వంతు అమ్మడం వల్ల 10% లాస్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం దాని యొక్క అసలు రేటుని, అతని యొక్క రేటు కాదు, దాని యొక్క కాస్ట్ ప్రైస్, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ని 100 అనుకుందాం. 100 అనుకుంటే అతను ఏం చేశాడు? ఆ వస్తువు రేటులో 2/3 వంతుకి అమ్మడం వల్ల అతనికి 10% లాస్ వచ్చింది అన్నాడు కదా. 10% లాస్ అంటే ఈ 100లో 10% అంతా 10 రూపాయలు. సో లాస్ వచ్చింది కాబట్టి ఆ 10 రూపాయలు తీసేస్తే అతను 90 రూపాయలకి అమ్మినట్టు. అయితే ఈ 2/3 వంతు అనేది 90 రూపాయలకి సమానం. అయితే మొత్తం దాని యొక్క అసలు రేటు అతడు ఎంతకి అమ్మాలనుకున్నాడు అనే రేటు కనుక్కోవాలి. సో ఇందులో మొత్తం 3 పార్ట్స్, డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 3 పార్ట్స్ చేయాలి. సో 3లో 2 పార్ట్స్ అంటే 90 రూపీస్. అయితే 3 పార్ట్స్ అంటే ఎంత? సో 2 అంటే 90 అయితే 3 అంటే ఎంతో కనుక్కుంటే ఆ వస్తువు అతను ఫిక్స్ చేసుకున్న రేట్ ఎంతో వచ్చేస్తుంది. సో 2 1 2 45,
3తో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 45లు 135. సో ఈ 135లో ఆ వస్తువు యొక్క సిపి 100 కదా, 100 135లో నుంచి తీసేస్తే మనకి 35 రూపీస్ వస్తుంది. సో 35% అనేది అతని యొక్క ప్రాఫిట్. 35% ప్రాఫిట్. అసలు అతడు అనుకున్న రేటుకి అమ్మితే 35% ప్రాఫిట్ అనేది వస్తుంది.